నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రస్తుతం గడిచిన ఒక 1.5 ఇయర్ కాలంలో ఉక్కిరి బిక్కిరి పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. సమస్యల విష వలయంలో చిక్కుకుపోయింది. ఎలా పార్టీని నడపాలా, పడవ మునిగిపోతుంది అన్న పరిస్థితి నేపథ్యంలో మరి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక టాపిక్ని తీసుకున్నారు, ఒక ఇష్యూని తీసుకున్నారు పబ్లిక్లోకి వెళ్ళేందుకు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు మరి నాకు తెలియదు. నేను విన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ త్వరితగతిన పూర్తి అయిపోయి ప్రజలకి వైద్యులకి అందుబాటులోకి రావాలి కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ కింద వాటిని త్వరితగతిన కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని మీద వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమ రూపంలోకి తీసుకెళ్ళి అంతటితో ఆగకుండా నిన్న మరి సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ మంత్రివర్యులు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు రాజ్యసభ లేదా పార్లమెంటు సభ్యులు ఎంపీలందరూ కూడా కలిసి ఒక మెమరాండం సమర్పించారు. అప్పుడు ఏం జరిగింది, టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ఎలా పోయింది, ఎందుకు పోయింది, ఎక్కడ అభాసు పాలయ్యారు అన్న విషయాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎప్పుడైతే మెమరాండం సమర్పించారో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ ఎంపీ ప్రతినిధులైనా ఏ మంత్రి వర్యులకైనా మెమరాండం సమర్పిస్తే ఎవరైనా తీసుకుంటారు, దాన్ని పరిశీలిస్తారు, వాస్తవాల్ని చెక్ చేస్తారు. అది రెగ్యులర్ రొటీన్ ప్రోటోకాల్ ప్రాసెస్. సో వీళ్ళు దాన్ని సమర్పించినప్పుడు ఆ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు అడిగారు ఈ ఎంపీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏంటి విషయం అని. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ అంతా ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు, దీన్ని అడ్డుకోండి అన్నారు. వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివా? అవునండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అయితే ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 1. నిర్మలా సీతారామన్ గారు సదరు వైఎస్ఆర్సీపీ ఎంపీలను అడిగిన క్వశ్చన్ నెంబర్ 2. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేసిన భారతదేశంలో సక్సెస్ఫుల్ ఫార్ములా కదా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? నెంబర్ 3. పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి దీని మీద ఏర్పాటు చేశారు స్టడీ చేయమని. ఆ పార్లమెంటరీ స్థాయి సంఘం వాళ్ళు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజెస్ భారతదేశం అంతటా కూడా వేగవంతంగా నిర్మించాలి అని రికమెండేషన్ ప్రతిపాదించారు. నంబర్ 4. మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా భారతదేశంలో నిర్మితమవుతున్నటువంటి మెడికల్ కాలేజెస్ త్వరితగతిన నిర్మాణాలు పూర్తయి అందరికీ అందుబాటులోకి రావాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వెళ్ళాలి అని కామెంట్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ మధ్య కాలంలో కోర్టు వాళ్ళు కూడా ఇదే సదరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు కూడా వ్యాఖ్యలు ఏం చేశారంటే మరి భారతదేశంలో నిర్మాణాలన్నీ వేగవంతంగా జరగాలి అంటే ప్రభుత్వ సొమ్ముతో అన్నీ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు, ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సక్సెస్ఫుల్ ఫార్ములా ఉన్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే నిర్మాణం అవ్వాలి, అది మంచి మార్గం. ఇంకా మాట్లాడితే మరి కోర్టులు భవనాలు నిర్మాణాలు కావాల్సిన అవసరం ఉంది, అది కూడా లేట్ అవుతుంది. ఈ కోర్టు భవనాలను కూడా ప్రభుత్వం వారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఇట్లా ఒక 5-6 క్వశ్చన్స్ నిర్మలా సీతారామన్ గారు సదరు వైఎస్ఆర్సీపీ ఎంపీలని క్లాస్ పీకి ఇటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లొద్దు, మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు, మమ్మల్ని మభ్యపెట్టొద్దు అని తీక్షణంగా వ్యాఖ్యలు చేసినట్టుగా బయటికి వెలుగులోకి వచ్చింది. ఇక రెండో అంశం, ఈ సంఘటన జరగటానికి ముందే మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంపీలతో మాట్లాడుతూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని వాళ్ళ కామెంట్ని తిప్పికొట్టడంలో చాలా వీక్గా ఉన్నారు, మీరు స్పందించట్లేదు, కేవలం తెలుగుదేశం జనసేనకి సంబంధించిన నేతలు మాత్రమే ఖండిస్తున్నారు, మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది, ఎండగట్టవలసిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారాన్ని అని క్లాస్ పీకిన సంఘటన జరిగి 2 రోజుల తర్వాత నిర్మలా సీతారామన్ దగ్గర వైఎస్ఆర్సీపీ ఎంపీలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ రెడ్డి గారికి పరువు పోయిన సంఘటన వెలుగులోకి రావడం అనేది ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పుడు జగన్ రెడ్డి గారు మరి ఇదే అంశం మీద ఈ నెల 17వ తారీఖు అనుకుంటా గవర్నర్ గారికి కూడా 1 కోటి సంతకాల సేకరించి ఏదో సమర్పించబోతున్నారు. మరి అదే గవర్నర్ గారు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు
ఏదైతే క్లాస్ తీసుకున్నారో పబ్లిక్ని మభ్యపెట్టొద్దు, ఇందులో తప్పు లేదు, కరెక్టే కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటారా? లేకపోతే మెమరాండం ఇస్తే అదే కోటి సంతకాలు ఇస్తే ఆయన స్వీకరిస్తారా? ఆయన కూడా ఆ విధంగా స్పందిస్తే మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్ రెడ్డి గారికి వాళ్ళు తీసుకున్న నినాదం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అని సంకల్పించినటువంటి మెడికల్ కాలేజెస్ విషయంలో అభాసుపాలైన సంఘటన, పరువు పోయిన సంఘటన, నిండా మునిగిన సంఘటన ఏ విధంగా బయటకు వస్తారు? నా చివరి పాయింట్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారానే భారతదేశంలో నేషనల్ హైవేస్ అన్నీ నిర్మాణం జరిగినాయి. అంటే నేషనల్ హైవేస్ అన్నీ ఎవడైతే నిర్మించాడో అవి వాళ్ళయా, ప్రైవేట్ ఇచ్చేశారా? నంబర్ 1. నంబర్ 2, అంత దాకెందుకు, మనకి హైదరాబాద్ మెట్రో మనందరికీ తెలిసిన సంఘటన. హైదరాబాద్ మెట్రో అనేది ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడిపారు అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు నడపలేము అని అన్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు దాన్ని స్వీకరించారు, యాక్సెప్ట్ చేశారు, టేకెన్ బ్యాక్ ఫ్రమ్ ఎల్ఎన్టీ. మరి అదే ప్రైవేటైజేషన్ కాదు కాబట్టే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ కాబట్టి వాళ్ళు వెనక్కి తీసుకోగలిగారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కూడా అదే పరిస్థితి మనందరికీ తెలుసు. సో ఈ విధంగా ఎక్కడ ఏది పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఈ మోడల్లో, ఈ సక్సెస్ఫుల్ ఫార్ములాలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా డిజైన్, బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్, ఇది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. దీనివల్ల డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇది ఒక మోడల్ అన్ని రాష్ట్రాలు అవలంబిస్తూ కేంద్ర రాష్ట్రంతో సహా. సో దీన్ని అపోజ్ చేస్తూ మెడికల్ కాలేజెస్ జగన్ రెడ్డి గారు కట్టకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో కూడా ఆయన ఉన్న కాలంలో మెడికల్ కాలేజెస్ పూర్తి చేయలేకపోగా ఇప్పుడు మళ్ళీ ఉల్టా పల్టా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ పేరు వస్తుందో అన్న ఆందోళనతోటి ఈ నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్లో చులకన, తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అబాస్ పాలైన విషయం రేపు గవర్నర్ గారి దగ్గర కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఆల్రెడీ అంతా గ్రహించారు, వీళ్ళు ఎత్తుకున్న నినాదంలో పసలేదు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు అని. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని వీళ్ళు స్పష్టంగా చెప్తుంటే అందులో ప్రైవేట్ ఉంది కదా అంటాడు. ఇది ఒక వితండ వాదన తప్ప ఏమన్నా అసలు కొంచెమన్నా లాజికల్ జ్ఞానం కొద్దిగా ఉన్నవాడికైనా అర్థమవుతుంది కదా. ప్రైవేటైజేషన్ అయితే ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవాలి అని అంటే వెనక్కి తీసుకోవడానికి సాధ్యం కాదు. రెండోది, ప్రైవేటైజేషన్ చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇచ్చారో వాడు సొంత నిర్ణయాలు, సొంత పాలసీసు, సొంత డెసిషన్స్ ఉంటాయి. అది టోటల్గా ఆ ప్రాపర్టీ అసెట్ ప్రైవేట్ వాడిది అవుతుంది. కానీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో సటన్ పీరియడ్ 30 years కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ ప్రభుత్వం వారికి వీళ్ళకి డిజైన్, బిల్డ్, ఓన్, ఆపరేట్ తర్వాత మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. సో ఇది త్వరితగతిన నిర్మాణాలు జరగాలి అంటే మనం ఏ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఇదే మోడల్ అనేది సక్సెస్ఫుల్ మోడలు అనేది వాళ్ళకి తెలియట్లేదు, కానీ మిగతా అందరికీ తెలుస్తుంది. మరి వీళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో, అడ్వైజ్ చేస్తున్నారో, ఆ కన్సల్టెంట్ ఎవడో, అటువంటి వాళ్ళకి కావాలని ఇతన్ని ఈ పార్టీని ముంచాలని చూస్తున్నారా? నంబర్ 1. లేదు, వాళ్ళకి తెలియనప్పుడు ఎవడన్నా నాబోటోడిని అడిగితే నేనన్నా సలహా ఇస్తా కదా, ఇది కాదమ్మా, దీని మీనింగ్ ఇది, మీరు తీసుకున్నది తప్పు అని మంచి సూచన వాళ్ళకి ఎవరన్నా ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అనవసరంగా అబాసుపాలై ప్రతి విషయంలో చెయ్యి కాల్చుకొని ప్రజల ముందు అబాసుపాలవుతున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పేరుతో భారీ సుదీర్ఘమైన ఉపన్యాసాలు పెట్టి అందులో తప్పుల తడకతోటి వాళ్ళకు ఉపయోగం లేని అంశాలని ప్రస్తావించి ఆ అంశంలోనూ అబాసుపాలవుతున్నారు. ఇప్పుడు తీసుకున్న ఈ విషయంలోనూ పరువు పాయ. ఇంకా మిగిలింది ఎట్లా వీళ్ళు ముందుకెళ్తారు అనేది ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనం చేసుకోవాలేమో, ఒక్కసారి ఆలోచించాలి అనేది నా సూచన. మీ కామెంటు ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.